చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 18 నెలల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడంలోనే కూటమి ప్రభుత్వం ఘనత సాధించిందని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని నిలదీశారు వైఎస్ అవినాష్ రెడ్డి. 48 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లి నుంచి పులివెందులకు నీళ్ళు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. నేను లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పని అదే. అధికారంలో ఉన్నోళ్ళు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమస్యలు లేవనెత్తాల. మేము సమస్యలు లేవనెత్తుతాం. మీరు అధికారంలో ఉండారు, చేతనైతే పరిష్కరించండి. ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. వీటికి తోడు మా కార్యకర్తల మీద ఇబ్బడి ముబ్బడిగా దొంగ కేసులు, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. వీటికి తోడు మా కార్యకర్తల మీద ఇబ్బడి ముబ్బడిగా దొంగ కేసులు, తప్పుడు కేసులు. ఏమి జరగకపోయినా 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి జైల్లో వేస్తూ ఉన్నారు. ఏమీ జరగకపోయినా ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేసినారు. బహుశా ఇవన్నీ కార్యక్రమాలు, ఈ ఇసుక దోపిడీ, ముగ్గురాయి దోపిడీ, ఈ జూదము, ఇవన్నీ విచ్చలవిడి జూదము, విచ్చలవిడి దొంగతనాలు, ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలా? మీ పాలనలో పూర్తిగా ఇచ్చిన హామీలు ఎగరగొట్టేసినారు. ఏ ఒక్క పథకం ఇవ్వడంలే. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు డబ్బు ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలు కావస్తుంది. ₹1 ఇలా ఏ ఒక్క మహిళకు. మీరు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ₹1 ఒక్క నిరుద్యోగికి ఇవ్వలే ఇప్పటిదాకా. ఏ ఒక్క రైతు మీ పట్ల సంతోషంగా లేడు. సో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు. పెన్షన్లు మాట్లాడదామా? 66 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల పెన్షన్లు వచ్చేటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, వికలాంగులకు. మరి మీ హయాంలో ఇంకా పెరగాలి కదా. 5,5,5.5 లక్షల పెన్షన్లు కోత కోసినారు. కేవలం 18 మాసాల్లో 5.5 లక్షల పెన్షన్లు వచ్చేటి కోత కోసినారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఎవరు చలువ? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వలన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయి.